చాలాసార్లు మీరు ప్రస్తావించారు. చాలాసార్లు మనం డిస్కస్ చేసాం. కానీ ఇప్పుడు ఆయన వీడియో ఒకటి వైరల్ అవుతున్న దాని గురించి మాట్లాడుకోవడానికే చెత్తగా ఉంటుంది. కానీ తప్పదు. కొన్ని అంశాలు ప్రజాక్షేత్రంలో కొంతమంది నాయకులు ఉన్నప్పుడు వాళ్ళ గురించి చెత్త అయినా సరే చర్చించుకోవాల్సిన దుస్థితి. వర్మ గారు చాలా అంశాలను మీరు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్గా ఎందుకున్నారు అనని, వైసీపీ నాయకులు ఏమైపోయారు అనని, అలాగనే కొంతమంది సరసన ఆఖరికి స్పీకర్ తమ్మినేని సీతారాం గారు కూడా చేరిపోయారనని ఈ అన్ని అంశాలు మాట్లాడారు. మళ్ళీ గలీజ్ అంశాన్ని మాత్రం నా ముందు పడేశారు. ఇప్పుడు వర్మ గారు, వైసీపీ నేను చాలా ప్రభుత్వాలు మనం చూసాం, ఎమ్మెల్యేలు చూసాం, మంత్రులు చూసాం. కానీ కనీసమైన ఒక నైతిక విలువలు లేని నాయకుల్ని ఇప్పుడు వైసీపీలోనే చూస్తున్నాం. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అలాగనే చేశారు. అధికారం పోయిన తర్వాత కూడా వీళ్ళ వికృత చేష్టలు, అశ్లీల చేష్టలు మాత్రం ఆగట్లా. అధికారంలో ఉన్నప్పుడు మన అంబటి రాంబాబు గారు గంట అన్నారు, అవంతి శ్రీనివాస్ గారు అరగంట అన్నారు. ఆయన గోరంట్ల మాధవ్ గారు అయితే సాక్షాత్తు పార్లమెంటుని అపవిత్రం చేస్తూ సభ్య సమాజం మర్చిపోయే విధంగా అసభ్యంగా 2 వీడియోలు తీశాడు. తర్వాత దువ్వాడ శ్రీనివాస్ గారు దువ్వాడ సినిమా తీశాడు. ఇంకొక ఆయన చంద్రశేఖర్ రెడ్డి ఆర్జేది సినిమా తీశాడు. ఇప్పుడేమో ఎమ్మెల్సీ అనంతబాబు. నిజానికి వైసీపీ క్రమశిక్షణ సంఘం లేదండి. వీళ్ళందరికీ సోకాజ్ నోటీసులు ఇవ్వటం, కాస్త పార్టీకి దూరాన్ని పెట్టాలి. కానీ ఈ మకిలనంతా నెత్తికెత్తుకుంటుందండి వైసీపీ పార్టీ. ఏ పార్టీకైనా కూడా ఏదైనా ఇటువంటి నిందలో ఎటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు ముందు తక్షణం ఏంటంటే పక్కన పెడతారు సార్. పక్కన పెట్టాలి. ఎంత దుర్మార్గం. ఇప్పుడు కాంటిచ్చి చూస్తున్నారు కదా. ఇప్పుడు నిన్న కూడా ఈ టెక్కల్లో మన దువ్వాడ శ్రీనివాస్ గారిని టెక్కలే నియోజకవర్గ ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి గారు పీకేశారు. అంటే ఆ పార్టీకి ఇన్ఛార్జిగా పనికిరాడు. మరి శాసనమండలికి ఎట్ట పనికి వస్తాడు ప్రజలను పాలించడానికి? ఇది విడ్డూరంగా లేదా? మనం గతంలో కూడా అన్నాం. ఇప్పుడు ఇదే అనంతబాబు డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాస్త ఆయన పక్కకు తీసేయండి, ఎమ్మెల్సీ పదవి రద్దు చేయండి. ఆయనే చెప్తున్నాడు నేనే చంపానని. 12 మంది చేసిన హత్య అండి అది. ఆ హత్యకు కూడా ఇలాంటి కారణాలే ఉన్నాయి. ఈ మహిళా కోణమే ఉంది. చేస్తే ఆయన పక్కన పెట్టుకొని తిరిగారు, బస్సుల్లో తిప్పారు, తోట మీద కూర్చోబెట్టుకున్నాడు, గజమాలతో అలంకరించాడు. ఆ తోట త్రిమూర్తి వ్యవహారం కూడా అంతే. కోర్టు 18 నెలలు శిక్షిస్తే ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు. వీళ్ళందరినీ కూడా మళ్ళీ వేదికల మీద తెచ్చి నా హితులు, నా సుతులు, నా శ్రేయోభిలాషులు వీళ్ళందరూ మీ నియోజకవర్గాల్లో దివ్యాంగ చూసుకొని దువ్వుతారు. కాబట్టి పరువు ఓట్ల పార్టీకి మరి ఆ పార్టీ మరి క్రమశిక్షణ ఉమారెడ్డి వెంకటేశ్వరరావు గారు మరి ఉన్నారో లేరో నాకు తెలియదు. కానీ వీటిని కట్టడి చేసుకోవాలండి. కట్టడి చేయకపోయినా ప్రజలైతే ఇటువంటి చేష్టలు కలిపిన మొత్తం పార్టీనే అలా ఆలోచిస్తారు. ఈడు మగాళ్ళ మాడగాళ్ళ అయితే నాకైతే అర్థం కావట్లా. మరి పైపెచ్చండి, మరి బయటకు వచ్చి నాది కాదు నీది, మరి ఇది ఒకటి నేర్చారు. ఆయనది కాదంట, ఎవరిదోనంట. ఆయన కూడా అన్నాడు కదా, మా ఎంపీ మాధవ్ గారు, గోరంట్ల మాధవ్ కూడా, చంద్రబాబు నాయుడు గారు నీకే చూపిస్తా, నువ్వు చూపించమన్నాలో చూపిస్తా అని పదే అన్నాడు. మరి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అదేంట్రా చంద్రబాబు నాయుడు గారు చూపించడం ఏంటి, నాకు చూపించు, ముందు నేను చూస్తా, తర్వాత నువ్వు కదా చూపించేది ప్రతిపక్ష పార్టీకి, నేను ఎంపీ సీట్ ఇచ్చాను మందలించాలి కదా. ఎక్కడైనా ప్రాయచిత్తం ఉందంటే ఇంకో మాట కూడా చెప్తున్నాను సార్. ఈ విధమైన పద్ధతి కూడా వైసీపీ ఓటములు ఇది కూడా ఒక కారణం. జగన్మోహన్ రెడ్డి గారు ఏలుబడి, ఆయన యొక్క నిర్ణయాలు, ఆ నిర్ణయాలను వెనక్కి తీసుకోకపోవటం, ప్రతిపక్ష పార్టీలను అరెస్ట్ చేయటం, లేదా మాలంటోళ్ళని ఇబ్బంది పెట్టడం, లేదా అమరావతిని ఇబ్బంది పెట్టడం, 3 రాజధానులు అనటం, స్వర్గపూర్లో 3 రాజధానులు ఏలాడు కట్టడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ అసభ్యమైన రోజా గారు, కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు, దేవినేని అవినాష్ గారు, ఇలాంటి అందరూ కూడా వీళ్ళే కదా సార్ మా ప్రభువులు. 5 ఏళ్ళు మమ్మల్ని పాలించింది, మమ్మల్ని లాలించింది వీళ్ళే కదా. కాబట్టి వీటిని ఇప్పుడైనా ప్రక్షాళన చేసుకోవాలి సార్. ఇవైనా ప్రక్షాళన చేసుకోవాలి సార్. మీరు అడిగారు కాబట్టి ఒక మాట చెప్తున్నాను. వైసీపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్గా ఉన్నారు ఏంటి అని అంటున్నారు. ఇక సైలెంటేనండి. ఎందుకంటే 151 సీట్లు చెప్పిన పార్టీకి 11 సీట్లు వచ్చిన తర్వాత
పువ్వుల మీద చోట కట్టెలు అమ్మలేకపోతుంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్తున్నారు తరచు. బెంగళూరులో కూర్చుంటున్నారు. ఇప్పుడు దాదాపుగా నాకు తెలిసి ఒక 3 ఏళ్ళ వరకు రాజకీయాలు ఉండవండి వైసీపీకి. చివరి 2 సంవత్సరాల్లోనూ చివరి ఏడాదిన్నరలోనూ మళ్ళీ రంగప్రవేశం చేస్తారు. అప్పుడేదో తర్జుమా చేసుకొని. ఇప్పుడు కూడా ఏంటంటే ఆత్మావలోకనం లేదండి, పరిచయం లేదు, సమీక్ష లేదు. ఒకే ఒక్క మాట చెప్తున్నాను. నేనైతే ఇప్పుడే మీ 99 టీవీలో విన్నాను. రేవంత్ రెడ్డి గారు తీసుకున్న హైడ్రా సంస్థలు ఎలా అయితే పెట్టి చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళని ఒత్తిడి వచ్చినా కూడా ఒత్తిడి ఎలాంటి ఏది కూడా వెనక్కుండా ఎలా అయితే కూలగొడుతున్నాడో ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ అరాచకాల మీద కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక హైడ్రా లాంటి సంస్థను పెట్టి వీళ్ళందరూ కూడా శిక్షించాలండి. ఓకే, ఎన్ని భూములను ఆక్రమించుకున్నారో చూడాలి. మా అయితే నేరాలు బోరాలు సార్, అవన్నీ కూడా చెరువుల్లో భూముల ఆక్రమణ. మా ఎన్ని హత్యలు, అత్యాచారాలు, శిరోమండనాలు, మానభంగాలు, ఆక్రమణలు, దోపిడీలు, మద్యం దోపిడీ, 1000 కోట్లు. మీకు వర్మ గారు మీ దృష్టికి వచ్చిందో లేదో, కేవలం మద్యంలో ముడుపులు స్వీకరించడమే 3,313 కోట్లు. 3,313 కోట్లు ముడుపులు స్వీకరించారు. సలహాదారులు తిన్నదే 680 కోట్లు. అధికార పత్రిక ఇచ్చిందే 420 కోట్లు. వీటన్నిటి మీద పరిశోధన చేయాలి.